నమస్తే, వెల్కమ్ టు సంకల్ప శక్తి. నేను మీ లలిత. ఆగస్టు మాస ఫలాలకు స్వాగతం. ద్వాదశ రాశులకు ఈ ఆగస్టు మాసంలో ఏ విధంగా ఉండబోతోంది, ఎటువంటి ఫలితాలు ఉంటున్నాయి, ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఇంకేమైనా పరిహారాలు తీసుకోవాలనే విషయాన్ని తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు జంధ్యాల లత గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. మేషరాశి నుండి మీనరాశి వరకు ద్వాదశ రాశులకు ఈ ఆగస్టు మాసం ఏ విధంగా ఉండబోతోంది, ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఎటువంటి పరిహారాలు జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలియజేయండి. మకర రాశి వారికి కనుక చూసుకుంటే, మకర రాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికి గ్రహాలు మారుతున్నాయి. అంటే కుజుడు మారుతున్నాడు, బుధుడు మారుతున్నాడు, రేపు 17వ తారీఖు రవి కూడా మారుతారు. మార్పు అనేది సహజం. అందుకని ఒకటి మకర రాశి వారు కూడా ముందర ఈ మార్పు అనే దానికి అలవాటు పట్టని నేర్చుకోవాలి. ఒక్కొక్కసారి లైఫ్ బాగుంటుంది, ఒక్కొక్కసారి కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అనేవి లైఫ్లో సహజంగా అందరికీ ఉండేవి, వీళ్ళకి కూడా ఉంటాయి. ఇందులో మెయిన్గా ఏంటి అంటే కుజుడు మారటం అనేది ప్రాపర్టీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో లిటిగేషన్లో ప్రాపర్టీస్ ఉండటం, లేదా ప్రాపర్టీస్ ఏవైతే లిటిగేషన్లో ఉన్నాయో వాటికి సంబంధించి ఏదైనా ఒక మార్పు చేర్పు చేసుకోవటం, ముఖ్యంగా వీరి యొక్క తల్లిదండ్రులకి సంబంధించిన ప్రాపర్టీస్ వాటికి సంబంధించి కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. రెండోది ఏంటంటే తల్లిదండ్రుల బరువు బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితులు వీళ్ళలో ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. తీసుకోవటంలో నేను తప్పు లేదని అయితే చెప్పట్లేదు, తప్పనిసరిగా తల్లిదండ్రులని గమనించుకోవాలి. అయితే ఏంటి అని అంటే ఒక్కొక్కసారి వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ కూడా, అంటే ఆర్థిక పరంగా కూడా వారి రెస్పాన్సిబిలిటీస్ తీసుకునే పరిస్థితులు మనకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి అక్కడ వీరు కొంచెం ఇబ్బందికి గురవుతూ ఉంటారు. సరే, వీరికి కూడా కొన్ని లోన్స్ లాంటివి ఉంటాయి, ఆ లోన్స్ లాంటివి తీర్చాలని కూడా వీళ్ళు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఇంకా వీటన్నిటితో పాటు ఉద్యోగస్తులకి ప్రత్యేకించి పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా కనిపించటం లేదు. వ్యాపారస్తులకు కూడా మార్పులు అంటూ ఏవి కూడా కనిపించటం లేదు. సో వీరి శ్రమకి తగినట్టుగా వీళ్ళ పనులు జరుగుతున్నాయి అని మాత్రమే మనం చెప్పుకుంటున్నాం. వివాహం చేసుకుంటాము అనుకునే వారు ఎవరైతే ఉన్నారో వారికి కొంత అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. సో వివాహ ప్రయత్నాలు చేస్తున్నా, వివాహం చేసుకోవాలనుకుంటున్నా వారికి కొంత పాజిటివ్గా ఉంది అని మాత్రం మనం చెప్పుకుంటున్నాం. ఆర్థిక పరమైన విషయాల్లో ఖర్చులు అధికంగా ఉన్నాయి. అలాగే వీరి అన్న చెల్లెళ్ళు, లేకపోతే వీరి యొక్క కుటుంబీకులు, వీరెవరైనా సరే ప్రయాణాలు లాంటివి చేయాలనుకుంటే, దూర విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నా, విద్యార్థులు ఎవరైనా విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నా వాళ్ళకి కొంచెం శ్రమ ఎక్కువగా ఉంటుంది, కానీ వెళ్ళేందుకు అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. సో ఆ విషయంలో వాళ్ళకి పాజిటివ్గా ఉంది. మార్పు సహజం, మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. ఆ మార్పులు అనేవి ఈ మకర రాశి వారికి కనపడుతూ ఉంటాయి అన్నమాట. మకర రాశి వారికి ఈ వారం ఎటువంటి పరిహారాలు పాటించాలి అంటారు? మకర రాశి వారికి ప్రాపర్టీ విషయాల్లో ఇబ్బందులు ఉంటాయన్నాం కదా, అలాగే కొంచెం వీళ్ళకి ఇంటికి సంబంధించి నరఘోష అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి, ఎందుకంటే ఇంట్లో తరచుగా గొడవలు అవటం, లేకపోతే ఇంటికి సంబంధించి ఏదో ఒక రిపేరింగ్ వర్క్ ఉండటం, ఎప్పుడు ఏదో ఒక లీకేజ్ ఉండటం, లేకపోతే ఏదో ఒక చోట మనకి పగులొచ్చిందనో విరిగిందనో ఇలా ఏదో ఒక పని, ఏదో ఒకటి ఇంటికి సంబంధించిన చికాకు వీళ్ళకి కలుగుతూ ఉంటుంది. అందుకని వీళ్ళు ఏం చేయాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ ఇంట్లో తులసి కనుక లేకపోతే ఒక తులసి మొక్క తెచ్చి పెట్టుకోవటం. కాబట్టి నార్త్ కానీ నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో అసలు ఎక్కడైనా పెట్టుకోవచ్చమ్మా, తులసికి ఎటువంటి దోషం లేదు. సరే, మనం డైరెక్షన్స్ మాట్లాడుతున్నాం కనుక నార్త్ ఈస్ట్ కార్నర్లో పెట్టుకుంటే కూడా మంచి ఫలితాలు ఉంటాయి. లేదా మంచి ప్లేస్లో ఒక శుభ్రంగా వెలుతురు కొంచెం తగిలే ప్లేస్లో పెట్టుకోవటం. రెండో విషయం ఏమిటి అని అంటే, బేసిక్గా వీళ్ళకి సంబంధించి ఇంటికి సంబంధించి మామూలుగా ఒక రావి చెట్టు ఉంటుంది కదా, రావి చెట్టు కొమ్మ ఏదైతే ఉంటుందో ముందర రావి చెట్టు దగ్గరికి వెళ్ళటం, రావి చెట్టుకి సంబంధించి చక్కగా 3 ప్రదక్షిణాలు చేసుకోవటం, మొదట్లో కొంచెం నీళ్లు పోయటం, అక్కడ చీమలు లాంటివి ఉంటే వాటికి కొంచెం చక్కెర పెట్టడం, ఆ తర్వాత ఒక మంచి రావి చెట్టు కొమ్మ తెచ్చుకోవటం, ఆ కొమ్మని తీసుకొచ్చి మన ఇంటి గుమ్మానికి కట్టేయటం. అంత చేస్తే చాలు, చక్కగా వీరికి ఇంటికి సంబంధించిన దోషాలు ఏవైతే ఉన్నాయో అవి హ్యాపీగా వీళ్ళకి పోతాయి. అంటే ఆ పనులు ఏవైతే అవ్వట్లేదు అనుకుంటున్నారో, ఎక్కడైతే చికాకు ఎక్కువగా ఉందో, గొడవలు ఎక్కువగా ఉన్నాయో అవి వీరికి క్లియర్ అయిపోతాయి. ఒక మంచి పచ్చి కొమ్మని తెచ్చి పెట్టుకుంటే ఒక 45 అది ఎండేంత వరకు పెట్టుకుంటే సరిపోతుంది, తర్వాత తీసేయచ్చు. థ్యాంక్ యూ. నమస్తే.